అయితే సార్ మీరు చూస్ చేసుకునే కథలు మీరు ఇందాక చెప్పినట్టు పల్లెటూరుకు సంబంధించిన అర్బన్ స్టోరీస్ నేను మేబీ నేను రిలేట్ అవుతాను అని చెప్పన్నారు. ఒక కథ మీ దగ్గరికి వచ్చాక ఒకటి ఫైనలైజ్ చేయడానికి అంత టైం తీసుకుంటారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఓన్లీ యాక్టింగ్ వరకే ఉండరు, మీరు ఆల్మోస్ట్ అన్ని ఆర్ట్స్ లోను అన్ని ఫ్రేమ్స్ లోను మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఇందాక కూడా చెప్పారు సగం ఐడియాస్ నేనే ఇచ్చాను అని చెప్పి. అదే ప్రమోషన్స్ కూడా మీరు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఒక తిరువీర్ని మనం కాస్ట్ చేస్తే చాలా వాటిల్లో మనకి హెల్ప్ఫుల్ అయిపోతాడు అని ఫీల్ అయిపోవచ్చా? లైక్ నాకు రానిది ఇప్పటి వరకు మీరు చెమట, నాకు ప్రమోషన్స్ అంటే భయం. ఏం మాట్లాడాలో, ఏం అడుగుతారో, ఏం కన్వే అవుతుందో. నాకు యాక్టింగ్ ఎంత ఈజీయో ప్రమోషన్స్ అంత కష్టం. సో కథ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ చెప్తున్నప్పుడు కాన్ఫిడెన్స్, కాంటెంట్ అర్థమవుతుందండి. ఒక్కొక్కసారి ఎవ్రీ టైం నేను రెండు చేస్తాను, వింటాను, చదువుతాను స్క్రిప్ట్. సో అప్పుడు బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ అది మనకి ఇంకా ఒక వారం రోజులైనా 10 రోజులైనా ఇంకా నా కథ వెంటాడుతుందంటే అది మంచి కథ అన్నంత. అంతే. థ్యాంక్ యూ అండి. తిరువీరు గారు. హలో అండి. సో అంటే ఇందాక మాట్లాడుతూ తిరువీరు అంటే ఇప్పటి వరకు ఓటీటీ హీరో అండ్ ఇప్పటి నుంచి డబ్బులు వచ్చే హీరోగా కూడా జనాలు రిసీవ్ చేసుకుంటారు అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. సో ఎందుకని వచ్చింది ఆ మాట? అంటే సో మీకు మంచి హిట్స్ ఉన్నాయి, కలెక్షన్స్ లేవన్నా లేకపోతే వేరే రీజన్? లేదా సార్, అలా ఏం లేదు. అంటే ఎక్కడో చిన్న గ్యాప్ ఉండిపోయిందేమో ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడానికి అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే మసూదాతో నాకేం ప్రాబ్లం లేదు. వేరే పరేషాన్ రిలీజ్ అయినప్పుడు ఎంతైతే కొంత కలెక్షన్స్ పరంగా అది ఉండిందో, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరేషాన్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, రానా గారిని అడిగి ఒకసారి అది రిలీజ్ చెక్ చేసుకుందాము అని. నేను థియేటర్స్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు అన్న పరేషాన్ ఉంటుందన్నా అని చెప్తూ ఉంటారు. అండ్ ప్రీ వెడ్డింగ్ ఎలా అయితే అఫ్కోర్స్ మన మీడియా కూడా మనం చాలా సార్లు ఇది ఇంకా బాగా చేసి ఉండాల్సింది అన్నట్టుగా మీడియాలోనూ మాట్లాడుకున్నాము, ప్రొడక్షన్ హౌసెస్ మాట్లాడే. సో ఆ బాగా చేసి ఉంటే మేబీ అలా ఆ పదం ఇప్పుడు వాడకపోయేవాడినేమో. కానీ ప్రీ వెడ్డింగ్ ని నేను జనాన్ని కలుస్తూ ఉంటాను కదా, పిల్లలు, పేరెంట్స్, ఫ్యామిలీస్ రిపీటెడ్ గా చూస్తున్నారు. మనం చూసామా ఎన్నిసార్లు? మొన్న ఒక ఆయన కలిసారు, ఫ్యామిలీతో వచ్చారు ఎస్ఐ గారు అక్కడ అనంతపూర్లో షూట్ చేస్తుంటే. ఇప్పటికి 5-6 సార్లు చూసామండి హోల్ ఫ్యామిలీ కూర్చుని. సో ఆ నంబర్ ఏదైతే ఉందో థియేట్రికల్ గా వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఇంకొక సినిమా చేయడానికి స్కోప్ వస్తుంది, నేను బెటర్ గా కథలు చెప్పడానికి ఒక స్కోప్ వస్తుంది, అండ్ చాలా మంది బాగుంటారు, సినిమా బాగుంటది, పని వస్తుంది. అంటే బేసిక్ గా ఒక నటుడికి రెమ్యునరేషన్ కంటే గుర్తింపు చాలా ఎక్కువగా కోరుకుంటారు. సో బేసిక్ గా మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కొంతమంది మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడైనా ఎక్కడైనా సో ఏం చేస్తున్నారు మీరు అని ఇంకా గుర్తుపట్టకపోవటం అనేది నిజంగా అది మీకొక్కడే తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. బట్